హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కొర్రల కిచిడిని ఎలా చేయాలో చూపించబోతున్నా. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ ఉన్న వారికి మాత్రమే కాదు, ఇది ఇంటిల్లిపాదికి ఒక పరిపూర్ణమైన బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ ఆప్షన్గా ఉంటుంది. సాధారణ బియ్యం కిచిడి కంటే కూడా ఇది చాలా కమ్మగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కొర్రల కిచిడిని ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ఏదైనా ఒక కప్పు కొలతతో ఈ కొర్రలను తీసేసుకోండి. కొర్రలు సామలు రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయండి. వీటిని 2 నుంచి 3 సార్లు బాగా రబ్ చేస్తూ కడగాలి. కొర్రల్లో ఇసుక మట్టి ఎక్కువగా ఉంటుంది, అలాగే పొట్టు కూడా ఉంటుంది. 2-3 సార్లు శుభ్రంగా కడిగాక ఇప్పుడు కొర్రలు మునిగేంత వరకు నీళ్ళను పోసి దాదాపు 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ రాత్రి నానబెడుతున్నానండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. మీరు నైట్ డిన్నర్ కోసం అయితే మార్నింగ్ టైంలో నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 నుంచి 6 గంటలు నానబెట్టి తింటేనే ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని మరొకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పును కూడా తీసుకోవాలి. ఈ పెసరపప్పును కూడా 3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మునిగేంత వరకు నీళ్ళని పోసి కొద్దిసేపు పక్కన ఉంచాలి. ఒక 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నామంటే పప్పు కూడా చక్కగా నానిపోతుంది. 30 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని 1 స్పూన్ జీలకర్రని, చిన్నగా తరిగిన ఒక 1/2 ఇంచు అల్లంని, అలాగే ఒక ఉల్లిపాయ తరుగును కూడా వేసేసుకొని వీటన్నిటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత ఇందులోకి 1 క్యారెట్ని, 4 బీన్స్, 1 బంగాళాదుంప, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా బఠానీ కూడా ఉంటే వేసేసుకోండి. వీటన్నిటినీ కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు వేయించండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 1 టమోటాని, 1/2 టీ స్పూన్ పసుపుని, తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేయండి. కారం అనేది చాలా తక్కువ వేసుకుంటేనే కిచిడి రుచి చాలా బాగుంటుందండి. అందుకే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఈ మసాలా అంతా కొన్ని సెకండ్ల పాటు వేయించండి. తర్వాత ఇందులోకి కొర్రల్ని, పెసరపప్పుని నీళ్ళు లేకుండా ఉంపేసేసి ఇందులోకి వేసేసుకొని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు నీళ్లు వేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ కొర్రలు అలాగే పెసరపప్పు కలిపి 1.5 కప్పు అయ్యాయి కదా. 1.5 కప్పుకి 5 కప్పులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా కిచిడి అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు నీళ్ళు వేశాక ఒక్కసారి కలిపి రుచి చూడండి. మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొద్దిగా వేసేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించండి. నాకైతే ఇక్కడ తక్కువ అనిపించి మరి కాస్త వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టాం కదా, మూత పెట్టాక 3 నుంచి 4 విజిల్స్ ఉడికించాలి. మనకి అప్పుడే కొర్రలు కానీ పెసరపప్పు కానీ చక్కగా ఉడికిపోతుంది. నేనైతే ఇక్కడ 4 విజిల్స్ పెట్టానండి. 4 విజిల్స్ పెట్టాక ఆవిరి మొత్తం పోయాక చూపిస్తున్నా చూడండి. లూజ్గా లేదు, అలానే గట్టిగా లేదు, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా ఉందనుకోండి తినడానికి చాలా చాలా కమ్మగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇందులోకి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. ఒత్తిని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్గా అయినా ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. ఇందులోకి మనం పప్పు దినుసులు వేసాం, వెజిటేబుల్స్ వేసాం. మనం బరువు తగ్గాలి అనుకున్నా, షుగర్ కంట్రోల్లో ఉండాలి అన్నా, హెల్త్ బాగా ఉండాలి అన్నా సరే ఇది కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి. వారానికి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మార్పును గమనిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.